ఈరోజు నేను ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్స్ని ఇద్దరిని కలవడం జరిగింది. కలిసే క్రమంలో అసలు మాక్సిలోఫేషియల్ సర్జన్ని ఎందుకు కలవాల్సి వచ్చింది, రాజేందర్ రెడ్డి ఇంట్రెస్ట్ ఏంది అనేది కొంతమంది ప్రేక్షకులు అనుకోవచ్చు. కానీ మాక్సిలోఫేషియల్ సర్జన్ అంటే ఏంది, అసలు వాళ్ళు ఏం చదివి ఉంటారు, అసలు వాళ్ళ రోల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన క్వశ్చన్. అందులో నేను ఇద్దరిని, ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్ 20 years ఎక్స్పీరియన్స్ ఇది మాక్సిలోఫేషియల్ సర్జరీలా, ఇంకొక డాక్టరు 10 years ఎక్స్పీరియన్స్ ఇది మాక్సిలోఫేషియల్ సర్జరీ. కానీ రాజేందర్ రెడ్డి అందరిని ఇడిచిపెట్టి ఇలా మాక్సిలోఫేషియల్ సర్జరీని ఎందుకు కలవాల్సి వచ్చింది. ఇన్ జనరల్గా అందరూ అనుకుంటారు, అంటే ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళు మామూలుగా రాజేందర్ రెడ్డి ఎక్కువ ఆర్ఎంపీ పిఎంపీస్ని లేకపోతే టీజీఎంస్ని లేకపోతే క్వాలిఫైడ్ డాక్టర్స్నే ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడతాడు అని అనుకుంటారు. కానీ ఇవాళ నేను మాక్సిలోఫేషియల్ సర్జరీని కలవడానికి కలిసి కొన్ని నిజాలు, అసలు ఏం జరుగుతుంది, ఆ ఏం జరిగే క్రమంలో నేను ఇవాళ ఒక ఇద్దరు మాక్సిలోఫేషియల్ సర్జన్ కలవడం జరుగుతుంది. వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేయిస్తాను. వాళ్ళు చెప్పేటువంటి వివరాలు, వాళ్ళు చేసేటువంటి అంటే వైద్యం మీద వాళ్ళు చేసేటువంటి విధానము ఇవాళ మనం తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓకే, నేను రాజేందర్ రెడ్డిని. సార్, డాక్టర్ ఇర్ఫాన్ గారు, చాలా చూపించమ్మా. డాక్టర్ ఇర్ఫాన్ గారు మాక్సిలోఫేషియల్ సర్జన్, 20 years ఎక్స్పీరియన్స్ కదా సార్? అవును సార్. సార్, అసలు మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే ఏంటి, అసలు మీరు యొక్క చదువు ఎందుకు మాక్సిలోఫేషియల్ సర్జరీ అన్నారు, ఏం చదివితే మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటారు, చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి, అండ్ వెల్కమ్ టు దిస్ ఛానల్. చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి మిమ్మల్ని కలవడానికి. సార్, థ్యాంక్ యూ. సో బేసికల్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే ఏంటి అని. సో నేను స్పెసిఫిక్గా మాక్సిలోఫేషియల్ సర్జరీ ఈరోజు దాని డీటెయిల్స్ కొన్ని చెప్తాను. ఏంటంటే మాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది ఇండియాలో యాక్చువల్గా దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ అండి. సో మన కన్వీనియన్స్ కోసము కొన్నిసార్లు మాక్సిలోఫేషియల్ సర్జరీ ఎక్కువ వాడుకొని కొన్నిసార్లు కొన్ని షార్ట్గా మనము ఓరల్ సర్జరీ అని కూడా మనము పిలుచుకోవచ్చు అండి. సో ఇది బేసికల్గా ఏంటంటే ఇది ఒక చాలా క్రిటికల్ సర్జరీస్తో డీల్ చేసే ఫీల్డ్ అండి ఇది. ఇందులో మెయిన్గా మాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది ఇండియాలో ఇది ఎవరైతే మాక్సిలోఫేషియల్ సర్జరీ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి ఫస్ట్గా ఇది బీడిఎస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో దిస్ ఈస్ బీడిఎస్ అంటే జనాలు కొంత కన్ఫ్యూజన్ అవుతారు. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ కంపల్సరీ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ చేయాలండి. అదొక 5 years చేయాల్సి వస్తుంది. రైట్. సో అది ఒక 5 years. దానికి అది ఎంబీబీఎస్ లాగా సేమ్ ఎంట్రన్స్, నీట్, ఎంసెట్ ఇవన్నీ ఇంతకుముందు ఎంసెట్ ఉంటుంది, ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్. కానీ ఇది డైరెక్ట్గా ఒక ఫీల్డ్లో స్పెషలైజేషన్ అన్నమాట. సో ఇది హెడ్ అండ్ నెక్కి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారన్నమాట దీంట్లో. సో ఇది ఇది ఫస్ట్ బీడిఎస్ చేస్తాము 5 years. ఆ బీడిఎస్ చేసిన తర్వాత ఒక 7 branches ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది పీజీలో. సో 7 or 8 ఐ థింక్ ఐఎమ్ నాట్ 8 branches వరకు మీకు ఆల్మోస్ట్ 8 branches. ఈ మధ్య కొత్త బ్రాంచెస్ కూడా ఎమర్జ్ అవుతున్నాయి, ఇంకా రికగ్నైజ్ కాలేదు. సో ఒక 8 branches ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది సార్. ఎలాగంటే ఇప్పుడు మన ఎంబీబీఎస్లో ఎలా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉంటాయో దీంట్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఈ మాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది, సో నేను ఈ మన కాంటెక్స్లో నేను మాక్సిలోఫేషియల్ అని వాడతానండి, ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. అది ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ అని చెప్పడానికి మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటారండి. ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్. సో ఇందులో ఏంటంటే ఈ మాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది మనము 5 years బీడిఎస్ అయిన తర్వాత అగైన్ దీనికి
ఎంట్రన్స్లు ఉంటాయి, లేకపోతే పేమెంట్స్ కేటగిరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో దీంట్లో కూడా పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి, కాంపిటీషన్ బట్టి మీరు జాయిన్ అవుతారు. ఇది ఒక 3 years కోర్స్ అనమాట. ఇది సేమ్ మళ్ళీ పీజీ. దీన్ని మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అంటారు. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీలో ఆ 8 branches ఏదైతే ఉంటాయో దాంట్లో ఇదొకటి మాక్సిలోఫేషియల్ సర్జరీ. సో నేను 2004 బ్యాచ్లో 2004లో గ్రాడ్యుయేట్ అయ్యానండి నేను. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 21 years ఇప్పుడు. సో అప్పటి నుంచి నేను ఐఎమ్ యాక్టివ్లీ ప్రాక్టీసింగ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ. సో ఈ బ్రాంచ్ ఎలాంటిదంటే ఇట్ ఈస్ డీలింగ్ విత్ ద కంప్లీట్ హెడ్ అండ్ నెక్ సర్జరీస్ అండి, ఒక్క మాటలో చెప్పాలంటే. సో ఇందులో ఏమేమి ఉంటుందంటే మెయిన్గా ట్రామా, ఫేషియల్ ట్రామా. ఎప్పుడైనా యాక్సిడెంట్స్ కానీ, ఫైట్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే రీజన్స్ వల్ల ఏదైనా ట్రామా అయిందనుకోండి, దానికి ఒక బేసిస్ అనేది ఒక బోన్, మెయిన్గా ఫేస్కి ఒక మెయిన్ ఫౌండేషన్ వచ్చేసి ఒక బోన్ ఉంటుంది. ఆ బోన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేయాలి. సో ఏంటంటే దీంట్లో ఫంక్షనల్ రిడక్షన్స్ అంటే ఒక ట్రామా జరిగింది అనుకోండి, ఆ ట్రామాలో మనకు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. జస్ట్ మనం కనిపించేది ఒకటి, దాని తర్వాత ఫంక్షనల్గా చేసేది. సో ఆ ట్రామాలో మనము ఆ ఫంక్షనల్ కాంపోనెంట్ మనం బాగా ఈజీగా మనము చేయగలుగుతాం అనమాట. సో ఇది ఫోకస్ అయ్యేది మెయిన్గా బోన్స్ మీద. అక్కడ నుంచి మనము ఫేస్కి ఏదైతే సంబంధించింది ఉందో ఇదన్నిటికీ మనం కవర్ చేసుకుంటాం అనమాట. సో ఇది మెయిన్గా వచ్చేది ట్రామా. సో దాని తర్వాత మనకి ఒక నెక్స్ట్ దాంట్లో ఇది ఒక వాస్ట్ సబ్జెక్ట్ అండి ఇది. ఓకే, అంటే ఇప్పుడు బేసిక్గా ఒకసారి అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పేది నేను బాగానే విన్నాను. అంటే మాక్సిలోఫేషియల్ సర్జరీ కావాలంటే కంపల్సరీ షుడ్ అండ్ మస్ట్ బీడిఎస్ చేసి ఉండాలి. తర్వాత పీజీ చేయాలి. పీజీలో కూడా 8 branches ఉంది డెంటల్లో. ఆ డెంటల్లో 8 branchలల్లో ఇది ఒక బ్రాంచ్ ఓవరాల్ మాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది. ఈ సర్జరీ చేయడానికి కంపల్సరీ బీడిఎస్ చేసి ఉండాలి. బీడిఎస్ తర్వాత మాక్సిలోఫేషియల్ సర్జరీ చేసి ఉండాలి. ఇంతవరకు బాగానే ఉంది సార్. అసలు మాక్సిలోఫేషియల్ సర్జరీ చేసే విధానం కానీ లేదనంటే మన ప్రజలకు అవసరమైనటువంటి ట్రీట్మెంటు కొంతమందికి అర్థం కాని కన్ఫ్యూజన్లు ఉన్నాయి సార్. ఆ కన్ఫ్యూజన్ను మీరు ఏ విధమైన ట్రీట్మెంట్లు, ఏ విధమైనటువంటి అంటే వైద్య సదుపాయము, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది కదా సార్. మీ మాక్సిలోఫేషియల్ సర్జరీలా ఇప్పుడు డాక్టర్ మాధురి గారు ఉన్నారు. డాక్టర్ మాధురి గారు ఒకసారి మా ప్రేక్షకులకు అంటే మా అందరికీ, మన ప్రజలకు కావచ్చు, మనలకు అందరికీ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేసి మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే ఏంది, మీరు చేసే వైద్య సదుపాయం ఎలాంటిది అది చెప్పండి మేడం. ఇప్పుడు మనం సార్ మాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది సార్ చెప్పినట్టు ఇట్స్ ఎవ్రీథింగ్ పర్టైనెంట్ టు హెడ్ అండ్ నెక్ రీజియన్. రైట్. ఫేస్ కానివ్వండి, నెక్ కానివ్వండి, దీనిలో బ్రాడ్ కేటగిరీస్లో ఉంటాయి సార్. ఒక ట్రామా అనే కాదు, తర్వాత మీకు సిస్ట్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫెక్షన్ కానివ్వండి, ట్యూమర్స్ అవుతాయి సార్ జాలో, లేకపోతే ప్యాలెట్లో కానీ, బోన్స్ మీద, ఫేషియల్ బోన్స్ మీద, తర్వాత టంగ్ మీద అలా ట్యూమర్స్, ఆ ట్యూమర్ సెక్షన్స్కి కానీ, ఓరల్ క్యాన్సర్స్ అనేది ఇండియాలో చాలా కామన్ సార్. దాన్ని కూడా మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ట్రీట్ చేస్తారు. అసలు స్క్రీనింగ్ కూడా యూజువలీ డెంటిస్ట్ స్క్రీన్ చేస్తారు. ఓరల్ క్యాన్సర్స్ టంగ్ మీద, తర్వాత బక్కుల్ మ్యూకోజా అంటాం మనం, ఇట్లా చీక్ మీద ఫస్ట్. సో ఆ క్యాన్సర్ కానివ్వండి, తర్వాత మీకు వచ్చేసి ఎనదర్ ఆస్పెక్ట్ వచ్చేసి ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనుకొని ఉంటాయి. ఆర్థోగ్నాటిక్ అంటే ఒక్కొక్కసారి దీంట్లో ఫంక్షనల్ ఉంటుంది, లుక్ వైజ్ ఈస్థెటిక్ ఉంటుంది. ఆర్థోగ్నాటిక్ అంటే ఇప్పుడు మన బోన్స్, స్కెలిటన్ బోన్స్ ఉంటాయి సార్, దాన్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ చేయడం ఫర్ ఫంక్షనల్ పర్పసెస్. వాళ్ళు బై బర్తే అలా చిన్న స్ట్రక్చర్ ఆఫ్ బోన్ తోటే బాన్ అయి ఉంటారు. సర్టన్ ఏజ్ వచ్చాక, ప్యూబర్టీ వచ్చాక, ఆ బోన్ ఫార్మేషన్ అయ్యాక దాన్ని ఫార్వర్డ్ జాబ్ ప్లేస్మెంట్ చేసేసి వి ఫిక్స్ ద బోన్. అంటే మొత్తము ఈ పనులని దౌడని మొత్తము సర్జికలీ డిస్ట్రాక్ట్ చేసి ఫార్వర్డ్ చేయడం. సో దీంట్లో ఫంక్షనల్ కూడా ఉంటుంది, తర్వాత కొన్నిసార్లు ఈస్థెటిక్ కూడా ఉంటుంది. ఇంకొకటి చిన్న ఇంటరప్షన్ సార్, ఇట్లా ఉండండి, చిన్న ఇంటరప్షన్ ఏంటంటే
మీరు మాక్సిలోఫేషియల్ సర్జరీలా ఏస్థెటిక్ అనే వర్డ్ వాడుతున్నారు. ఈ ఏస్థెటిక్ వర్డ్ వాడుతూనే ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. దాని గురించి మాకు క్లియర్ గా చెప్పండి. సో కమింగ్ టు దట్, దానికి ముందు ఇంకొకటి ఉంది సార్. ఇప్పుడు చిన్న పిల్లలకి క్లెఫ్ట్ లిప్ అనేది ఉంటుంది. క్లెఫ్ట్ లిప్, ప్యాలెట్, ఎత్ పళ్ళు కానీ, తర్వాత ఇట్లా సో క్లెఫ్ట్ అనేది ఫామ్ అవుతుంది పుట్టుకతోనే వాళ్ళకి. ఆ కరెక్షన్ చిన్న బేబీస్ కి, దట్ ఆల్సో ఇస్ వన్ సబ్జెక్ట్. సో వీటన్నిటికీ కూడా కొన్నిసార్లు స్పెషలైజేషన్స్ అవసరం పడతాయి, కొన్నిసార్లు ఫెలోషిప్స్ అవసరం పడతాయి. వాళ్ళ వాళ్ళ స్పెషలైజేషన్ ఆఫ్టర్ మాక్సిలోఫేషియల్ సర్జరీ చూస్ చేసుకో. వన్ ఆఫ్ విచ్ ఈస్ ద ఈస్థెటిక్ సర్జరీస్. ఈస్థెటిక్ సర్జరీస్ అనేది, ఈస్థెటిక్ అనేది ఒక బ్రాడ్ టర్మినాలజీ సార్. అది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఉంటుంది. బేసిస్ ఏంటి? ఈస్థెటిక్ అంటే లుకింగ్ గుడ్. అది మీరు మాక్సిలోఫేషియల్ సర్జరీ అనే కాదు, ఇప్పుడు మనం హోటల్కి పోయినా కూడా ఈ మధ్యలో అంబియన్స్ బాగుంది హోటల్ అని అనట్లేదు, ఐ లైక్ ద ఈస్థెటిక్స్ ఆఫ్ ద హోటల్ అని అంటున్నారు. సో లేటెస్ట్, ఇట్ ఇస్ వెరీ ట్రెండింగ్. ఇట్స్ వెరీ ట్రెండింగ్. సో లైక్ దట్ ఇది ఆల్రెడీ మా సిలబస్ లో ముందు కూడా ఉండింది. కాకపోతే దీంట్లో ఏంటి, దిస్ ఈస్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఫర్ లుకింగ్ గుడ్. దీంట్లో కూడా ఎనీథింగ్ పర్టైనింగ్ టు ఫేస్ కానీ, నెక్ కానివ్వండి, నోస్ కానివ్వండి, ఎనీథింగ్ దట్ ఈస్ ఫేస్. దీనిలో బ్రాడ్లీ క్లాసిఫై చేస్తే సర్జికల్, నాన్ సర్జికల్ ఉంటుంది. సర్జికల్ వచ్చేసి నోస్ కరెక్షన్, లైక్ ఐలిడ్ కరెక్షన్, తర్వాత లిఫ్టింగ్ కానివ్వండి, ఏజింగ్, యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్, అండ్ ఒకవేళ దెబ్బ తగ్గాక స్కార్ ఉంటుంది, ఆ స్కార్ పోదు, దాన్ని మనం స్కార్ రివిజన్ అంటాం. ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. నాన్ సర్జికల్ వచ్చేసి వేరెక్కడ మీకు ఇన్వేజన్ ఉండదు. యాజ్ అ పార్ట్ ఆఫ్ లిటరలీ there is no cutting, there's no suturing, minimally invasive. So those are called facial aesthetics anamata. So broadly classified like this. Kapote ఏంటంటే ఇప్పుడు ఫోకస్ అంతా దీని మీద ఉంది కాబట్టి, సో ఎవ్రీబడి ఈస్ కీన్లీ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ ఫేషియల్ ఈస్థెటిక్ అండ్ ఫేషియల్ ఈస్థెటిక్ సర్జరీస్. అంటే ఎస్థెటిక్లా ఇప్పుడు ఇదంతా మనం చేసుకోవాల్సిందంటే అందంగా కనబడడానికి. అంటే మీరు సింపుల్గా చెప్పాల్సిన వర్డ్ ఏంటంటే అందం కొరకు పాకులాడేటువంటి పరిస్థితి జనరల్గా. సో ఇట్లాంటి పరిస్థితిలా సరే ఇప్పుడు మీరు మ్యాక్స్లో ఫేషియల్ సర్జను అనేటువంటి వర్డ్ని జనాలకి ఇంకా రీచ్ కాలేదని నేను అనుకుంటా కొంతవరకు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఈ జనాలకి ఎంతవరకు యూజ్ అనేది కూడా కొంత ఇది మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది సార్, నాకు కూడా. సో ఇప్పుడు హెడ్ అండ్ నెక్లా మీకు కావాల్సినటువంటి స్పెషాలిటీలా మీరు చేయాల్సినటువంటి పనులల్లా ఇప్పుడు జరిగేటువంటి ప్రాబ్లంలల్లా ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక పెద్ద ఇష్యూ సార్. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, నవ్వకూడదు, నవ్వుకునే విషయం చెప్తాను మీకు. అంటే రెగ్యులర్గా నేను పబ్లిక్తోనే ఉంటాను, జనరల్గా అన్ని ప్లేసులు తిరుగుతాను. రీసెంట్లీ ఒక 15-20 days బ్యాక్ నియర్ బై ఉప్పల్, అంటే ఉప్పల్ మెట్రో స్టేషన్, ఒక పర్సన్ టెంట్ వేసుకొని జస్ట్ మీకు ఒక లిక్విడ్ రాస్తే ఎయిర్స్ వస్తాయని చెప్పి వాడు ఎక్కడ అడ్వర్టైజ్ చేయలేదు సార్. వాడు ఖాళీ టెంట్ వేసుకొని ఆ బగాయిత్ అని ఉంటుంది ఒకటి, ఆ హెచ్ఎండి లేఅవుట్, అందులో పెట్టుకొని వాడు జస్ట్ 700 రూపీస్కి ఆ లిక్విడ్ ఏదో హెడ్కు రాస్తే వస్తుంది అనేది. అది ఎక్కడ ప్రొపగండా ఏం చేయలేదు, కానీ మోర్ దెన్ 700 people దే ఆర్ కలెక్ట్ అక్కడ. ఎస్, అది ఎంత బాధ అనిపించిందంటే, కానీ నిజంగా ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది దట్ ఈస్ వెరీ నీడ్ టు ప్రజెంట్ సిచ్యువేషన్. సరే ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్కో లేకపోతే వాళ్ళకి ఎందుకో అది బై డ్రాప్ అయిపోయి ఉంటాయి ఎయిర్స్. సో అది కనుక ఇది కావాలనుకున్నప్పుడు మాక్సిలోఫేషియల్ సర్జను ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనేది ఎంతవరకు కరెక్టు, అసలు ఏంటి మీ రోల్ ఏంటి, ఒక్కసారి మా జనాలకు ప్లీజ్. ఓకే అండి, యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అండ్ వెరీ డెప్త్ ఉన్న క్వశ్చన్ ఇది. రైట్ సార్. మీరు ఇండైరెక్ట్గా అసలు
ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఎలిజిబిలిటీ అనేది ఏంటి అని అడుగుతున్నారు. అంటే నేను అంత డైరెక్ట్ అని కాదు కానీ మీరు అర్థం చేసుకున్నారు. సో ఇప్పుడు ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, ఎందుకంటే అందరికీ తెలియాల్సింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎవరైతే నా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు ఈ ఇంటర్వ్యూ కానీ పాడ్కాస్ట్ కానీ చూస్తే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లియర్ అయిపోతుంది. ఐఎమ్ వెరీ గ్లాడ్ మీరు ఇది అడిగారు. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సార్ యాక్చువల్గా ఇట్స్ అ వెరీ టెక్నిక్ సెన్సిటివ్ ప్రొసీజర్ అండి. ఓకే, ఇది చాలా లెందీ ప్రొసీజర్. ఇందులో మెయిన్గా మీరు గమనిస్తే అందరు ఏమనుకుంటారంటే ఒక చిన్న రూమ్ పెట్టుకుందాము, ఒక లైట్ పెట్టుకుందాము, ఒక చైర్ పెట్టుకుందాము, సర్జరీ చేసేద్దాము, అయిపోతుంది అనుకుంటారు. బట్ వాస్తవానికి ఇది నిజం కాదు సార్ యాక్చువల్గా. ఎందుకంటే ఇందులో రిస్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అగైన్ సర్జికల్ ప్రొసీజర్ సార్. ఇది ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు సార్. ఇది దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, సర్జికల్ నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఉండాలి. సో ఈ ఎమర్జెన్సీ వచ్చింది, చలో టెక్నిక్ సెన్సిటివ్ అన్నాను, ఎమర్జెన్సీ హ్యాండ్లింగ్ అన్నాను. డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఒక ఈస్థెటిక్ ప్రొసీజర్. మీరు ఒక లుక్స్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. ఓకే, బేసికల్గా మనం నల్లోళ్ళని తెల్లోళ్ళు చేస్తామని చెప్పట్లేదు. ఇట్స్ నాట్ అ మిరాక్యులస్ ఆ టైప్లో నేను చెప్పట్లేదు. బట్ మీకున్న ప్రజెంట్ లుక్స్ని మనం ఎన్హాన్స్ చేస్తాము, కొంచెం బెటర్ చేస్తాము. సో చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ఒక కమర్షియల్ బిజినెస్గా చేసుకున్నారు. ఇది యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇట్స్ ఈస్థెటిక్ అనే కాకుండా ఒక సైకలాజికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో ఒకరికి హెయిర్ పోయింది అంటే ఆ పర్సన్ చాలా సైకలాజికల్గా చాలా డిప్రెషన్లో వెళ్ళటము. సో ఇటువంటి చాలా కేసెస్ ఉన్నాయిలేండి. సో మోరల్స్ డౌన్ అయిపోతాయి. స్పెషల్గా మనం ఇండియాలో ఏంటంటే మనం పక్కనోడిది చెప్పింది మనం బాగా వింటాం. సో మనది వి డోంట్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. సో ఇటువంటి ప్రొసీజర్కి మనం అంత ఈజీగా మన ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ని చేతిలో మనం పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో నా హూ ఈజ్ క్వాలిఫైడ్, హూ ఈజ్ అన్క్వాలిఫైడ్, నౌ ద పాయింట్ కమ్స్ అండి. సో చాలా అంబిగ్విటీ ఉండిందండి ఎవరు చేయాలి అని చెప్పేసి ఒక 2-3 years బ్యాక్ వరకు. సో ఐ థింక్ ఇన్ 2022లో సార్ ఒక క్లియర్ గైడ్లైన్స్ వచ్చాయి ఫ్రమ్ నేషనల్ మెడికల్ కమిషన్. అంటే ఇంతకుముందు MCI, ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్. సో ఎన్ఎంసి ఒక గైడ్లైన్స్ ఇచ్చిందండి, క్లియర్ గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఈస్థెటిక్ ప్రొసీజర్స్ కానీ చేయాలి అనుకుంటే ఇట్ హ్యాస్ టు బి ఎ ప్లాస్టిక్ సర్జన్, MCH ఆర్ DNB చేసిన ప్లాస్టిక్ సర్జన్, గైనక్ డర్మటాలజిస్ట్ హూ హ్యావ్ సర్జికల్ ఎక్స్పోజర్ అండ్ అని చెప్పేసి వాళ్ళు ఇది ఇచ్చారండి. సో ఇది September 20th ఈ గైడ్లైన్స్ వచ్చాయండి. ఆ గైడ్లైన్స్తో పాటు వాళ్ళు ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఒక ప్రొసీజర్ చేయాలి అంటే దానికి కావాల్సిన ఏమేమి ఉండాలి, నామ్స్ ఏంటి, అంటే మన సెటప్ ఎలా ఉండాలి, హాస్పిటల్స్ టైఅప్ ఉండాలి, కావాల్సిన నర్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని గురించి మొత్తం ఉంది. సో అది కామన్గా ఉంది. సో ఫాలోయింగ్ దిస్ ఇన్ 2022 సేమ్ ఇయర్ డిసెంబర్లో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక రెగ్యులేషన్ ఇచ్చింది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ గురించి. అందులో క్లియర్గా వాళ్ళు ఏం రాశారంటే మాక్సిలోఫేషియల్ సర్జన్స్, ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఆర్ అలౌడ్ టు డూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేసి ఉంది. సో ఇది వాళ్ళు ఇచ్చిన రెగ్యులేషన్. ఇది నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC ఇచ్చిన ఏదైతే గైడ్లైన్స్ ఉందో ఆ గైడ్లైన్స్ బేసిస్ మీద ఈ DCI అనేది మనకి DCI అనేది ఇష్యూ చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి అ సర్జన్. ఓకే, అంటే ఒక సంబడి హూ హ్యాస్ లైక్ ఎ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ విత్ సర్జికల్ నాలెడ్జ్ ఆర్ మాక్సిలోఫేషియల్ సర్జన్. ఇప్పుడు చాలా మంది మీరు కూడా ఈ క్వశ్చన్ అడగచ్చు, నేషనల్ మెడికల్ కమిషన్ ఫస్ట్ ఎందుకు ఇవ్వలేదు మాక్సిలోఫేషియల్ సర్జరీ గురించి. మాక్సిలోఫేషియల్ సర్జన్స్ అంటే మీరు అన్నట్టు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది డిఫరెంట్ బాడీ ఒకటి, మీ డెంటల్ కౌన్సిల్ అనేది డిఫరెంట్ బాడీ.
ఏదన్నా ఏమి ఇవ్వాలన్నా లేదంటే ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాలని అంటే ఇండియాలో అంటే ఎస్పెషల్గా నేను చెప్పేది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. చేసి దాని యొక్క ఎలిజిబిలిటీస్ ప్రకారము మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఎలిజిబుల్ ఉంది అని చెప్పి ఎన్ఎంసీనే యాక్సెప్ట్ చేసి అది మీ డీసీఐకి ఇంప్లిమెంట్ చేయమని ఒక లెటర్ పంపుతుంటుంది, అంతే కదా సార్? అంటే లెటర్ అని కాదు సార్, ఇన్ ది సెన్స్ ఇంటిమేషన్. అంటే ఇంటిమేషన్ కూడా అవసరం ఉండదు సార్ యూజువల్గా. ఒక్క నిమిషం, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఇంటర్నల్ కమ్యూనికేషన్. నాకు అది ఏంటంటే ఒక డౌట్. ఆ డౌట్ ఏంటంటే సరే ఇప్పుడు మీరు ఎవరు చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫైడ్ సర్జన్. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సింది. ఇప్పుడు మీరు ఒక క్వాలిఫైడ్ సర్జన్, అందులో హెడ్ అండ్ నెక్ చదువుకున్నది కూడా అదే. సో అందులో మీరు సర్జికల్, నాన్ సర్జికల్, ఇంకేమేమో ప్రొసీజర్స్, సరే ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, లేకపోతే మీరు అన్నటువంటి దౌడ, లేకపోతే ఇంకేదేదో ఇంకా చాలా ఉన్నాయి, క్యాన్సర్ సంబంధించినవి కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎలిజిబిలిటీ ఉంది, అందులో క్లియర్గా ఉంది, చేసుకునే అటువంటి రైట్ పర్సన్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. సో దీని మీద అనవసరమైన అగాధం వద్దు, అనవసరమైన పరిహారం వద్దు. మీరు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ చెయ్యకుండా లేదు దాని యొక్క చదవకుండా అట్లాంటి వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళకు మాత్రం శిక్ష చేయొచ్చు. అబ్సల్యూట్లీ అండి. ఇది చెప్పండి సార్ నాకు. ఇప్పుడు ఎలా అంటే సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎన్ఎంసి ఒక గైడ్ లైన్ ఇచ్చింది సార్. దాని రెఫరెన్స్లో డెంటల్ కౌన్సిల్ ఏదైతే రెఫరెన్స్ గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ఫస్ట్ లైన్లోనే మీకు ఆ రెఫరెన్స్ ఉంటుంది సార్. ఓకే. సో ఆ రెఫరెన్స్ బేసిస్ మీదనే డెంటల్ కౌన్సిల్ అనేది మీకు గైడ్ లైన్స్ ఇస్తుంది అన్నమాట. సో ఈ గైడ్ లైన్స్ ఇచ్చింది, ఓకే, ఇక్కడి వరకు క్లియర్గా ఉందండి. అంటే ఎవరు వాళ్ళు ఒకవేళ ఇంటిమేట్ చేశారో లేకపోతే వీళ్ళు వాళ్ళని అడిగారో, ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దిస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఆ ప్రాసెస్ ఏంటో కూడా నాకు తెలియదు, నాకు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు నాకు ఐ కమ్ అండర్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వెరీ సింపుల్. సో మై గార్డియన్ ఇస్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వాట్ ఎవర్ మై గార్డియన్ సేస్ ఐ విల్ డూ ఇట్. ఒకవేళ లేదు నువ్వు చెయ్యొద్దు అని చెప్తే నేను చెయ్యను, నువ్వు చెయ్యి అంటే నేను చేస్తాను. ఓకే. ఇప్పుడు మీరు ఐఎమ్ సారీ వి జస్ట్ గాట్. సో ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ అనేది వచ్చినాయండి. ఈ గైడ్ లైన్స్ బేసిస్ మీద మనం చేసుకున్నాము. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ వాళ్ళు ఎలా చేయగలుగుతారంటే, ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము బీడిఎస్లోంచి మా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ మీరు చూసుకుంటే హెడ్ అండ్ నెక్ సర్జరీస్, హెడ్ అండ్ నెక్ అనాటమీ, తర్వాత రిలేటెడ్ బాడీ అనాటమీ, ఇవన్నీ చేసుకుంటూ వస్తామండి. ఓకే. సో ఇప్పుడు ఇది మ్యాక్సిలోఫేషియల్ సర్జరీకి ఉన్న ఎలిజిబిలిటీ సార్. సో యాజ్ పర్ ద నేషనల్ మెడికల్ కమిషన్ అండ్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దేర్ ఆర్ 3 స్పెషాలిటీస్ హూ ఆర్ ఎలిజిబుల్ టు డూ ఇట్. ఓకే. ఇప్పుడు మీరు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, ఆ ఎగ్జాంపుల్ ప్రకారంగా అతను అసలు ఏ రెగ్యులేటరీ బాడీ కిందకి వస్తాడు సార్? రాను. అతను ఏ రెగ్యులేటరీ బాడీ కింద రాడు, వాడే రెగ్యులేటరీ. ఎగ్జాక్ట్లీ. అదే. సో ఇప్పుడు వాళ్ళని మనం ఏ టర్మ్ ఇస్తాము అది మనకు తెలియదు సార్. దానికి ఇండియన్ పీనల్ కోడ్ లో ఏం లేవు. చదువుకున్నోడికి అన్ని శిక్షలు, చదువుకున్నోడికి ఏ శిక్షలు లేవు. దట్ ఈస్ ద గ్రేట్ ఇండియన్ పీనల్ కోడ్స్. ఎనీవేస్ దట్ ఈస్ సో బేసికల్గా ఏంటంటే సార్, రెగ్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. మనము ఒకవేళ కంప్యూటర్ మీద పనిచేస్తున్నాము, ఏదైనా మిస్టేక్ అయింది అనుకోండి సార్, దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు సార్. కానీ హ్యూమన్ బాడీ మీద ఏమైనా మిస్టేక్ అయితే మాత్రం వీ కెనాట్ రీస్టార్ట్ థింగ్స్. సో అందుకని రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి సార్. ఈ రెగ్యులేటరీ బాడీస్ని వాళ్ళు చెప్పిన రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ ఫాలో చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క డాక్టర్కి ఉంటుందండి. ఓకే. వీ కెనాట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అండి. హ్యూమన్ లైఫ్ గురించి, హ్యూమన్ టిష్యూస్ గురించి వీ కెనాట్. సో ఆ ప్రకారంగా చూసుకుంటే మనము ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పర్టికులర్గా మీరు చూస్తే దీనికి 3 స్పెషాలిటీస్ ఎలిజిబిలిటీ ఉన్నాయండి. ఆ 3 స్పెషాలిటీస్ మీరు ఏ పేషెంట్ అయినా, ఎవరైనా, ఏ పర్సన్ అయినా వీళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో సర్జరీ చేయించుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ దేర్ కంఫర్ట్, దేర్ ట్రస్ట్, వాళ్ళ సెటప్ ఎలా ఉందనేది చూసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. సో దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏముండదండి. ఇప్పుడు అన్రెగ్యులేటెడ్ ఉన్నారు. అన్రెగ్యులేటెడ్ మీరు చెప్పినట్టుగా ఏదో నూనె ఇస్తున్నాడు, అది ఆ నూనెలో ఏముందో మాకు తెలియదండి, ఎవరికి తెలియదు. అలాగే కాకుండా చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు
వాళ్ళు మనీ బ్యాక్ గ్యారంటీ అని చెప్పేసి వాళ్ళు అమ్ముతున్నారు. కానీ మీరైతే ఏదైతే ఎక్స్పీరియన్స్ 20 years అన్నారో 20 years క్రితం కూడా నేను చెన్నై వెళ్ళిన రైల్వే స్టేషన్లల్లో లేదంటే నేను కర్ణాటక ఢిల్లీ వెళ్ళిన ఆ టైంలో పెద్ద పెద్ద బోర్డులు బాహ్లేడ్ను చూయించి మేము మొలిపించేస్తాం ఇంటికి. ఇట్లాంటి ప్రాబ్లం ఉంది. ఇట్లాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికే మన హెల్త్ ఇండియా ఉంది సార్. మన హెల్త్ ఇండియా అనేది పబ్లిక్కి. నేను అనేది ఏంటంటే సార్, నేను ఛాన్సార్లు చెప్పినాను సార్ కొన్ని వీడియోలల్లో, యాజ్ ఏ డాక్టర్ కష్టపడి చదువుకుంటాడు, వాళ్ళ ఫీజుకి నేను రిస్ట్రిక్టెడ్ చెయ్య, కరెక్ట్, వాళ్ళ నాలెడ్జ్ని నేను రిస్ట్రిక్ట్ చెయ్య, వాళ్ళ అమౌంట్ని రిస్ట్రిక్ట్ చెయ్య, కానీ నాకు అవుట్కమ్ ఏదైతే ఉంటుందో పేషెంట్కి మీరు ఎంతైతే సర్వీస్ ఇస్తారో అంత డబ్బు తీసుకోండి, కానీ న్యాయమైనటువంటి సర్వీస్ కావాలని కోరుకునే వ్యక్తిలా నేను మెయిన్గా ఉంటా సార్. సో ఈ ప్రాబ్లంలల్లో ఇప్పుడు ఈ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం గురించి నాకు సాల్వ్ కావాలి. ఎట్లా సాల్వ్ కావాలా? ఈ అనెథికల్ చేసే వాళ్ళని కట్టడి చేయాలి. దట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సార్. నేను మిమ్మల్ని మీ క్లినిక్ వదిలిపెట్టి వాళ్ళ మీద పోయి పట్టుకుందామని నేను అనట్లా, కానీ అవేర్నెస్ చేయాలి. అది బేసిక్గా నాకున్న, నేను యాజ్ అ జర్నలిస్ట్గా మెడికల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇన్నేళ్ళు కూడా నేను వీళ్ళ కొరకు చేసినటువంటి పరిస్థితులల్లో నేను ప్రైమరీ థింగ్స్. సో దీని మీద మీరు ఎలాంటి విషయం చెప్తారు సార్? మీరు చెప్పినట్టు ఇప్పుడు రెగ్యులేటరీ బాడీస్ అనేది ఫామ్ అయ్యాయి, నాట్ జస్ట్ ఫర్ maxillofacial surgery, for every fraternity it's there, right? And as a part of the medical fraternity, dental fraternity, whatever it is, when it comes to the healthcare fraternity as such, అది రెస్పాన్సిబిలిటీ సార్. అది మనం తీసుకున్న రెస్పాన్సిబిలిటీ. దాని ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద పేషెంట్ అనేది మా ఓతులోనే ఉంటుంది, నంబర్ 1. సో వీ హ్యావ్ టు స్టిక్ టు ఎథిక్స్. అన్ఎథికల్ ప్రాక్టీస్ nobody would want to do it also. అందుకనేసే అకార్డింగ్ టు మీ అవేర్నెస్ అనేది స్ప్రెడ్ అవ్వాలి ఫర్ పేషెంట్స్ ఆల్సో, పీపుల్ హూ వాంట్ టు గెట్ ద ప్రొసీజర్ ఆల్సో. అవేర్నెస్ అనేది ఉండాలి. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కూడా ప్రాపర్గా ఛానలైజ్ చేసుకొని ఎవరి దగ్గరికి వెళ్తే బెటర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని దే షుడ్ నో క్వాలిఫై. ఇప్పుడు ఒక్కటమ్మా నేను చెప్తాను మీకు, అంటే మీకు తెలియదని నేను అనను, ప్రజలు అంత అవేర్నెస్ కాలే మన ఇండియాలో. ఒకటి ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్తాను కదా, ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా చెప్పా, వాడు ఏదో లిక్విడ్ రాస్తే ఎయిర్స్ వచ్చేస్తాయి అంటే, దీని అన్నిటికీ రీజన్ చెప్తా. మళ్ళా మన ఇండియాలో ఉన్నటువంటి ఎకనామికల్ క్రైసిస్ ఎక్కువ. సో ఆడికి వెళ్తే ఖర్చు అయ్యిద్ది అనేది ఫస్ట్ భయపడతాడు, కానీ ఆడికి వెళ్ళి వాడు ఆడ ఎక్స్ప్లెయిన్ చేయించుకొని, లేకపోతే దాని ఖర్చు ఏంది, దాని యొక్క క్వాలిటీ ఏంది, దాని యొక్క వర్క్ ఏంది, ఆ పేషెన్సీ లేదు ఫస్ట్. రెండోది, వాడు ఎప్పుడు పొద్దుస్తామన్నా నాకు డబ్బులు ఓడిచిపోతాయి అంటే వాడు తక్కువ అయితే బాగుండు అనే ఆ ఎకనామికల్ క్రైస్ ఉంటుంది. ఆ ఎకనామికల్ క్రైస్ని దీన్ని ఎలాంటి వాళ్ళు ఎట్లా ఎన్కరేజ్ చేసుకోనో అలా చేసుకుంటున్నారు. ఎప్పటికైనా ఉంటుంది సార్. అది ఎట్లా ఎన్కరేజ్ చేసుకుంటున్నారంటే, మేడం నేను కనపడదు అది ఎలాంటి క్రైసిస్ అంటే, పాపం నిజంగా ప్రజలు ఎకనామికల్ క్రైసిస్లో ఉన్నప్పుడు వీడు ఏమైనా హెల్ప్ చేస్తాడా అంటే, ఆ ఉన్న ఆలోచనకి తక్కువ అయిపోతుంది కదా, అందరు వెళ్తున్నారు కదా, ఇది ఒక బ్యాడ్ ప్రపగండ ఉంటుంది. సో ఇప్పుడు నిజంగా క్వాలిటీ సర్జన్ క్వాలిటీగా చేయాలి. ఎందుకంటే మీరు అన్నట్టు మీ రెగ్యులేటరీ బాడీస్ ప్రకారము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీరు చేయగలిగితే రేపు పొద్దున పేషెంట్కు ఏమన్నా అయితే మీరు అన్నట్టు కంప్యూటర్ రీస్టార్ట్ చేసినట్టు లైఫ్ స్టార్ట్ చేయడం మళ్ళా. సో ఇట్లాంటి దాన్ని ప్రజలు కూడా గ్రహించాలి. నేను అనేది ఇప్పుడు చేస్తాడు, వాడు ఏదో తక్కువ చేస్తాడు, లేకపోతే ఏదో అవుతుంది అని అంటే అట్లాంటి నమ్మకాలు పక్కకు జరగాలి ఫస్ట్. రెండోది, ఒక maxillofacial సర్జన్ బయటికి రావాలంటే మినిమం 8 to 10 years టైం పడుతుంది. 8 to 10 years ఆడ పోయి గ్రౌండ్లో క్రికెట్ ఆడడో బాల్ ఆడడో ఉండదు కదా. ఇన్ జనరల్గా అంటే ఒక కాలేజీ అడ్మినిస్ట్రేషన్లో పోయినాక ఆ ఉన్నటువంటి థియరీ కానీ ప్రాక్టికల్స్ కానీ నిరంతరంగా సాగాలి. మీరు కాలేజీ వదిలేసినాక కూడా
టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అవును. సో ఇట్లాంటి పరిస్థితులల్లో జనాలు ఇంకా తప్పుదారిపోతున్నారు. ఇలాంటి తప్పుదారి పోయేటోళ్ళను మీరు అన్నట్టు ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ MCH ప్లాస్టిక్ సర్జన్స్ ఎలిజిబుల్ ఉంది, తర్వాత మీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్కి ఉన్నారు. ఏదైతే సర్జన్స్ చేయగలుగుతారు అందులో కూడా నేను ఒకటి చెప్పగలుగుతాను సార్, మీరు బాధపడకూడదు. స్కిల్డ్ సర్జన్ అంటే నేను అందరినీ స్కిల్డ్ అనా. ఒక బ్యాచ్లో 50 మంది చదువుకుంటే కొందరు యావరేజ్ ఉంటారు, కొందరు మరీ ఎక్స్పర్టైజ్డ్ ఉంటారు. సో యావరేజ్ ఉన్న వాళ్ళు తప్పు చేస్తారు అనట్లే, కానీ రిస్క్ తీసుకొని డేర్ చేయరు వాళ్ళ దగ్గరనది. కొంతమంది ఏంటంటే రిస్క్ తీసుకొని అయినా ఎక్స్పర్టైజేషన్ ఉంటుంది, ఎస్ ఐ విల్ డూ అంటే అంత కాన్ఫిడెంట్ లెవెల్లో ఉండేటువంటి డాక్టర్స్ ఉన్నారు. కానీ ఆ డాక్టర్స్ ఎట్లుంటారంటే ఎస్ నేను ఆయనకంటే నేను రూపాయి ఎక్కువ తీసుకుంటా, ఎందుకంటే ఈజ్ మోర్ ఎక్స్పర్టైజేషన్, నేను క్వాలిటీ ఇస్తా, ఎక్స్పీరియన్స్ క్వాలిటీ ఇస్తా వర్క్ అనే దానిలో జనాలు ఏమనుకుంటారంటే ఆ డాక్టర్ తక్కువ చేస్తాడు, ఆ డాక్టర్ తక్కువ చేస్తాడు. దయచేసి ప్రజలకు చెప్తున్నా నేను, తక్కువ అనే విషయం మీరు గ్రహించండి. ఇప్పటికి కూడా మెడికల్ వ్యవస్థల తక్కువ అనేది మాత్రం ఎవరు ఆశించకండి. మీకు చేయాల్సిన పద్ధతి ప్రకారం చేయించుకోండి. సార్ ఇప్పుడున్న పరిస్థితులల్లో ఈ కన్ఫ్యూజన్ స్టేటస్ ఏంటి మాకు ఒక్కసారి మా ప్రజలకి ఈ కన్ఫ్యూజన్ స్టేటస్ వద్దు, అది ఒక్కసారి క్లియర్గా చెప్పండి సార్. సార్ యాక్చువల్గా కన్ఫ్యూజన్ స్టేటస్ అనేది మేము కూడా కొంచెం ఆ విషయంలో బాధపడుతున్నామండి. దట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని మా మెయిన్ ఎయిమ్ అండి మాది. ఈరోజు మీ దగ్గర కూర్చొని మాట్లాడడానికి రీజన్ కూడా అదే ఒకటి ఏంటంటే మాతో డీల్ చేసే ప్రతి ఒక్క పర్సన్కి మా స్పెషాలిటీ గురించి తెలియాలి అని చెప్పేసి అదొకటండి. సో కన్ఫ్యూజన్ అనేది ఇందులో ఫస్ట్ ఏ పర్సన్ అయినా ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అనుకుంటే ఆయనకి ఫస్ట్ ఆయన చూసుకోవాల్సింది ఫస్ట్ క్లినిక్కి ఒక రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈ లోకల్ బాడీ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ విచ్ ఈస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హూ ఈజ్ ద స్పెషలిస్ట్. ఓకే హూ ఈజ్ ద స్పెషలిస్ట్. ఓకే అనలైజ్ చేసుకోవాలి. అంటే అది నేను చెప్పిన ఈ 3 స్పెషాలిటీస్ డర్మటాలజిస్ట్ విత్ సర్జికల్ ఎక్స్పోజరు, ప్లాస్టిక్ సర్జన్ ఆర్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, ఈ 3 స్పెషాలిటీస్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే ఈ 3 లేకపోతే దట్స్ అ క్రాస్ అండి. ఇంకా ఐ డోంట్ థింక్ యూ షుడ్ గో బియాండ్ దట్. ఎందుకంటే రేపు పొద్దున్న మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీరు వేరే పేషెంట్ వేరే దగ్గరికి వెళ్ళినా వేరే స్పెషాలిటీ దగ్గరికి వెళ్తే అక్కడ బాధపడేది వాళ్ళేనండి. రైట్ పర్సనే ఆ పేషెంటే బాధపడతాడు. ఎందుకంటే రెగ్యులేషన్ ప్రకారంగా అది కాలేదు. సో దేర్ ఇస్ సమ్వేర్ రెగ్యులేషన్స్ ఆర్ గెటింగ్ వైలేటెడ్. సో ఈ 3 స్పెషాలిటీస్కి వెళ్ళాలి. తర్వాత ఇంకా ఎక్స్పీరియన్స్ అంటారా, అది ఎక్స్పీరియన్స్ ఐ లీవ్ ఇట్ టు ద పర్సన్ టు డిసైడ్. రైట్ ఓకే ఒకవేళ హీ వాంట్స్ టు గో టు ఎ పర్సన్ హూ ఇస్ 1 year విత్ 1 year ఎక్స్పీరియన్సా, 5 years ఎక్స్పీరియన్సా, 20 years 30 years, అది ఐ లీవ్ ఇట్ టు దోస్ పీపుల్. ఎందుకంటే అది ఎలాగో ఐ కెనాట్ సే దట్ గో టు ఓన్లీ టు అ పర్సన్ హూ ఈస్ 10 years ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అగైన్ ఇట్ ఈస్ అన్ఫేర్ టు ద యంగ్ బడ్డింగ్ సర్జన్స్ అండి. ఓకే సో ఐ డోంట్ వాంట్ టు సే దిస్ టు ఆన్ దట్ పార్ట్. నేను అనేది అట్లా అనట్లే, ఎక్స్పీరియన్స్ ప్రొసీజర్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. దట్ ఎక్స్పర్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే మీరు ఎన్ని కేసులు చేశారని సార్, ఇప్పుడు మాకు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే కాదు సార్, మాకు చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉంటాయి సార్. మేము ఈవెన్ న్యూరో సర్జన్స్తో పనిచేస్తాం, ఆంకో సర్జన్స్తో చేస్తాం, ENT సర్జన్స్తో చేస్తాం, ప్లాస్టిక్స్తో చేస్తాం. ఇదంతా నేను చెప్తున్నాను కాదు సార్, ఇవన్నీ మా స్కోప్లో ఉంది సార్. మీరు కావాలంటే నేను మీకు ఒక గెజెట్ కాపీ కూడా ఇస్తాను, గెజెట్లో కూడా ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఇందులో అవర్ ఎక్స్పర్టీస్ ఈస్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ సార్. ఓకే ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేయగలిగే ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలి సార్. రైట్ ఓకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏదో జస్ట్ బ్యాక్ నుంచి హెయిర్ తీయటం పెట్టడం కాదు సార్. దానికి మనం ఎంత ఎనస్థీసియా చేస్తున్నాం, పేషెంట్ వెయిట్ ఎంత వాట్ ఆర్ ద ఫ్లూయిడ్స్, అతను చేసేటప్పుడు కండిషన్ ఏంటి, కొన్ని కండిషన్స్ ఉంటాయి సార్, అవి ఆ పేషెంట్కి కూడా తెలియకుండా ఉంటాయి. ఆ కండిషన్ పేషెంట్ మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, మనం ఏమైనా రెగ్యులర్గా ఇచ్చే ఎనస్థీసియానే ఏదో ఇచ్చామనుకోండి, అతనికి ప్రాబ్లీ రియాక్షన్స్ కూడా కావచ్చు. ఇటువంటి కేసెస్ కూడా అయినాయి సార్. సో
లెట్ మీ కమ్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయాలంటే యూ హ్యావ్ టు గో టు ఎ పర్సన్ హూస్ నాలెడ్జబుల్ అండ్ హూ ఇస్ రెగ్యులేటెడ్. మనం ఎవరు రెగ్యులేటెడ్ ఉన్నాం? ప్లాస్టిక్ సర్జన్ అండ్ డర్మటాలజిస్ట్ అండ్ maxillofacial surgeon. అంటే ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ సార్. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఒకవేళ యాంటీ ఏజింగ్ అనుకోండి సార్. యాంటీ ఏజింగ్లో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సార్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్లో. సో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్లో మీరు బిగినింగ్లో మీరు ఏం చేయవచ్చు? యూ కెన్ విజిట్ ఎ డర్మటాలజిస్ట్ ఆర్ maxillofacial ఆర్ ప్లాస్టిక్. వీళ్ళందరూ చేసుకుంటారు ఏంటంటే కావాల్సిన ట్రీట్మెంట్స్ చేసుకుంటారు. ఫిల్లర్స్ కానీ అవన్నీ ఇవన్నీ పీల్స్ అని అవన్నీ చేసుకుంటారు. ఒక స్టేజ్ తర్వాత ఇవి పనికిరాకపోవచ్చు. దెన్ యూ విల్ హ్యావ్ టు చూస్ సంబడి లైక్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ సర్జన్ కావాలి. ఫర్ ఫేస్ లిఫ్ట్ సర్జరీ అని ఒకటి ఉంటుంది. అది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ సార్. అదంతా ఈజీగా ఎవరు పడితే వాళ్ళు చేయరు అది. సో అటువంటి దానికి సర్జన్ కావాలి. సో దానికి ప్లాస్టిక్ సర్జన్, maxillofacial సర్జన్, వీళ్ళ ఎక్స్పర్టీస్ చాలా ఇంపార్టెంట్. సో నేను జనాలకి నా కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేయాలనుకుంటే నేను ఒకటే చెప్తాను, ఫాలో ద రెగ్యులేషన్స్ అండి. రెగ్యులేషన్స్ గురించి ఎక్కువగా మాట్లాడరు బయట. ఎందుకంటే సార్ ఎందుకు మాట్లాడరు అది కూడా నేను చెప్తాను సార్. రెగ్యులేషన్స్ గురించి మాట్లాడితే ఎవ్రీబడి కెన్ నాట్ ఓపెన్ దేర్ షాప్ ఎవ్రీడే. అది ఒక ఇంపార్టెంట్ ఉంది. ఓకే, ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి ఒక్కొక్క క్లినిక్లో చెక్ చేస్తే మీకు చాలా క్లినిక్స్ మీకు కనిపిస్తాయి. డిఎంహెచ్ఓ పర్మిషన్లు లేవు, ఎంసీహెచ్ పర్మిషన్ లేదు, జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు. ఓకే, ఎవరిదో ఒక రిజిస్ట్రేషన్ ఉండదు. అటువంటి చాలా ఉన్నాయి సార్. సో ఇవన్నీ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే వాళ్ళ ప్రాక్టీస్లు నడవవు సార్. అందుకని చాలామంది మాట్లాడుకోరు. మీరు ఎనీ క్లినిక్ వెళ్ళండి సార్, మీరు ఒక రూల్ ఏంటి? ఎవ్రీ క్లినిక్ హ్యాస్ టు డిస్ప్లే దేర్ లైసెన్సెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేయాలి. ఇది రూల్ సార్. ఓకే, సో జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ క్లినిక్ వెళ్తారో ఆ క్లినిక్లో మీరు చెక్ చేయండి రెగ్యులేషన్స్ ఉన్నాయా లేదా, పర్మిషన్స్ ఉన్నాయా లేదా. సార్ ఈ మెడికల్ అలోపతిక్ మెడిసిన్లో మనకి మన స్టేట్లో స్పెషల్గా పేషెంట్స్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని ఉంది. ఓకే, అది కూడా డిస్ప్లే చేయాలి. ఓకే, అది కూడా డిస్ప్లే చేయాలి. సో దాంట్లో ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ పీపుల్, ఎడ్యుకేట్ ఎవ్రీ పర్సన్ దట్ మీరు ఏమేమి తెలుసుకోవచ్చు అని చెప్పేసి మీరు అడగండి. ఇప్పుడు అడగడం తప్పలేదు. ఒక టైంలో అంటే డాక్టర్లు అంటే ఒక దేవుడు, ఇప్పుడు కూడా దేవుడే అనుకోండి. లేదు సార్. సో అంటే ఒక టైంలో కొంతమంది చేయబట్టి చెడ్డ పేరు వస్తుంది. ఓకే, సో డెఫినెట్గా అడగచ్చు మీరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఇదేంటి, ఇప్పుడు కాస్ట్ గురించి అంటారు. కాస్ట్ అనేది సార్ దెర్ ఇస్ నో రెగ్యులేషన్ ఆన్ ద కాస్ట్ సార్. ఓకే, అసలు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ ఫెసిలిటీస్ బట్టి, వాళ్ళ ఎక్స్పర్టీస్ బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అలాగని చెప్పేసి మరీ ఎక్కువ ఛార్జ్ చేసే క్లినిక్స్కి వెళ్ళినా వెళ్తారా లేదా అనేది ఐ లీవ్ ఇట్ టు ద పర్సన్ పీపుల్ టు డిసైడ్. ఇంటరప్ట్ చేసేది ఏంటంటే సార్, వాళ్ళకి అంతగా ఇబ్బంది అయ్యేది పేషెంట్ సర్వీస్ కోరుకున్నప్పుడు ఇవ్వడానికి ఇబ్బంది లేని డాక్టర్స్ ఉన్నారు ఒకటి. తర్వాత నిజంగా నేను హై ఎండ్ హాస్పిటల్కి పోయి నేను 5,000కే చేయించుకుంటా అంటే దట్ ఈస్ పాసిబుల్ కాదు ఒకటి. కరెక్ట్. రెండవది, నేను 5,000 హాస్పిటల్కి పోయి 50,000 కడతా అంటే అది కూడా పాసిబుల్ కాదు. అది పాసిబుల్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి టీమ్ సైజ్, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అంబియన్స్, లేదంటే ఇప్పుడు లేటెస్ట్ వర్డ్ ఎస్థెటిక్స్, ఆ వర్డ్ వాడాలి చెప్తాను నేను. ఎందుకంటే అట్లాంటి టైంలో మనం ఇబ్బంది పెట్టేది లేదు. ప్రజలు తెలియగలవాళ్ళు సార్ బేసిక్గా. సార్ ప్రజలు తెలియగలవాళ్ళే సార్, కానీ ఎక్కడో మనకు ఆ కాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి దే ఫాల్ ఇన్ టు ద రాంగ్ ప్లేస్. అంటే ఆ కాస్ట్ కరెక్షన్ చెప్తాను, ఎందుకంటే ఎకనామికల్ క్రైసిస్ మోర్ ఇన్ ది ఎగ్జాక్ట్లీ సార్, ఎకనామికల్ క్రైసిస్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఒకప్పుడు మనకి కార్ అనేది ఒక లగ్జరీ సార్. నా చిన్నప్పుడు అయితే అది లగ్జరీ సార్. ఓకే, ఇప్పుడు ఇది కామన్. ఓకే, అలాగే ప్రతి ఒక్క ప్రొసీజర్ కూడా అలాగే కామన్ అయిపోతూ వస్తుంది సార్. ఎప్పుడైతే కామన్ అవుతుందో మీకు దాని సప్లయర్స్ కూడా ఎక్కువ అయిపోతారు సార్. ఓకే, డిమాండ్ అండ్ సప్లై
ఈక్వేషన్ వచ్చేస్తుంది సార్ ఇన్ ద పిక్చర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక ప్రతి ఒక్కడు వాడి ఇష్టం వచ్చేది కాస్ట్ పెట్టుకోవటము, వాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో లేదో అది ఏం చూడకుండా వాడిచ్చే వాడు పెట్టే అంబియన్స్ కానీ దానికి కావాల్సిన మెయిన్ ఏంటంటే సార్ క్రైసిస్ మేనేజ్మెంట్ సార్. క్రైసిస్ మేనేజ్మెంట్ మీరు ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతారు? ఓకే, దట్ ఈస్ మస్ట్ క్వశ్చన్ కదా సార్. అంటే లైఫ్ పోతే రాదు మళ్ళీ. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీరు ఒక పేషెంట్ సింకోప్లో ఉన్నాడా ఎనాఫిలాక్టిక్ షాక్లో ఉన్నాడా అనేది ఆ డిఫరెన్స్ తెలియకపోతే మీరు ఎలా చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు సార్? ఇప్పుడు సింకోప్ అనేది అది ఎవరికన్నా అవుతుంది సార్, రైట్, అది ఎవరికన్నా అవుతుంది. మనం ఏమనుకుంటాము చాలా కామన్గా అవుతుంది కాబట్టి, కానీ అదే ఎనాఫిలాక్సిస్ అయితే మీరు ఐడెంటిఫై చేయలేరు సార్. సో దానికి ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి సార్. ఇప్పుడు అతను ఆ మెట్రో స్టేషన్ దగ్గర ఏదో నూనె అమ్ముకుంటున్నాడు, దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయినాయి సార్. ఓకే, అల్టిమేట్లీ వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ వేరే డాక్టర్స్ దగ్గర చూపించుకోవాల్సి వచ్చింది. సో వై టు ఫాల్ ఫర్ దిస్ అండి? ఈరోజు గూగుల్ మీరు ఓపెన్ చేస్తే గూగుల్లో ప్రతి ఒక్కటి ఉంది సార్. ఓకే, మీకు కావాల్సిన ఆన్సరే దొరుకుతుంది. వీడు మంచోడు అంటే మంచోడని చూపిస్తాడు, వీడు చెడ్డోడు అంటే చెడ్డోడని చూపిస్తాడు. సో యూ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ సార్. సో యూ కెన్ అనలైజ్. సార్ గూగుల్ కూడా డిక్టేట్ చేసేది ఉమనే, అంతే కదా. ఇప్పుడు మనిషి అందులో ఇన్వెంటరీ చేయకపోతే ఎట్లా వస్తుంది? మనం ఏది ఇన్వెంటరీ చేస్తే అది ఎక్స్పోజ్ అయ్యి చూపిస్తాను. అది బేసికలీ డేటాబేస్. ఇప్పుడు నేను డాక్టర్ గారిని అడిగేది ఏంటంటే, మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటి ఒక రకమైనటువంటి సర్జరీ. ఆ సర్జరీ ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు దానికి క్వాలిఫైడ్ సర్జన్స్ చేస్తే పర్వాలేదు, కానీ క్వాలిఫైడ్ సర్జరీ చేసినా హ్యూమన్ బాడీ సిస్టము ప్రతి మనిషి టు మనిషి సేమ్ ఉండదు, కానీ కొన్ని కాంప్లికేషన్స్ వచ్చేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. సో ఈ కాంప్లికేషన్స్ వచ్చేటువంటి ప్రక్రియను నిజంగా మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఏ విధంగా చేస్తారు, దాని గురించి నాకు క్లియర్గా చెప్పండి మేడం. సో ప్రతి ప్రొసీజర్లో కాంప్లికేషన్స్ అనేది సహజం. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఎనీ ప్రొసీజర్. నా స్పెషాలిటీ అంటేనే అది హౌ టు హ్యాండిల్ అ కాంప్లికేషన్ అనేదే స్పెషాలిటీ సార్. అది మా సిలబస్లో కూడా ఉంటుంది. వీ ఆల్సో గెట్ ట్రైన్డ్ ఫర్ దట్. హౌ వెల్ యూఆర్ ఏబుల్ టు హ్యాండిల్ అ కాంప్లికేషన్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎక్కడ పడితే అట్లా అన్స్టెరైల్ కండిషన్స్లో ఎట్లా అట్లా ఎవరితోటో వీ కాంట్ గెట్ ఇట్ డన్. ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నంబర్ 1 చాలా జాగ్రత్త. అండ్ ప్రతి ఒక్క హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్లో ఒక ప్రొఫైల్ అనేది ఉంటుంది. అంటే ప్రొసీజర్కి ముందు బ్లడ్ పారామీటర్స్ తీసుకోవాలి, షుగర్ది కానివ్వండి, సిబిసి కానివ్వండి, మైనర్ ఓటీ ప్రొఫైల్ అనేది ఉంటుంది. అది చెక్ చేయాలి. చాలా మటుకు అది స్కిప్ అవుతుంది సార్. అట్లా మైన్యూట్గా ఏదైనా ఒకవేళ ఆ పర్సన్కి ఏదైనా ఉన్నా కూడా చాలామంది అది చేయరు. ఇఫ్ ఇట్ ఈస్ అ క్వాలిఫైడ్ పర్సన్, సే ఇప్పుడు మన సార్ చెప్పినట్టు రెగ్యులేటరీ బోర్డ్ ప్రకారంగా ఇట్స్ అ వెల్ క్వాలిఫైడ్ పర్సన్ అంటే డెఫినెట్లీ హీ వుడ్ డూ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో ద బోర్డ్ రూల్స్ సార్. దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే మా భాషలైనా లేకపోతే మీ భాషలైనా ట్రెండింగ్ అంటాం కదా. ట్రెండింగ్ ఏమవుతుందంటే డెంటల్ సర్జన్స్ ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాననేది ఒక ట్రెండింగ్ నడుస్తుంది. ఈ ట్రెండింగ్ అసలు డెంటల్ సర్జన్స్కి ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మ్యాక్సిలోఫేషియల్ సర్జన్కి సంబంధాలు ఏంటి, అసలు ఇది ఎవరు చేయాలి? ఇప్పుడు ఒక పెద్ద ఆయన మొన్న మాట్లాడితే ఏమన్నాడంటే, అసలు డెంటల్ సర్జన్లు ఎయిర్ ట్రాన్స్ప్లాంటే చేస్తారు విచ్చలవిడిగా అనేది ఒక గాలికి వదిలేసిండు మాట. సరే, ఆయన గాలికి వదిలేసే అంటటువంటి వ్యక్తి కాదు, కానీ ఆయనకి ఏదో బాధ జరిగింది. ఆ బాధ జరగడం వల్ల అన్నాడని నేను అనుకుంటున్నా. సరే, సార్ కూడా ఒకసారి కలిసినప్పుడు నేను అడుగుతానని, కానీ ఆయన అంత బాధపడడానికి ఈ విషయం నాకు ఒక్కసారి కంక్లూడ్ చేయండి ప్లీజ్ సార్. ఇప్పుడు ఇందాక మనము అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు చేయాలి అన్నప్పుడు నేను మీకు క్లారిటీగా 3 స్పెషాలిటీస్ గురించి చెప్పాను సార్. రైట్. ఈ 3 స్పెషాలిటీ నా నాలెడ్జ్ ప్రకారంగా, మేడం నాలెడ్జ్ ప్రకారంగా, ఎనీ పర్సన్ whoever is watching this probably they should understand. 3 స్పెషాలిటీస్ అనేది ఇది ఉంది సార్. ఓకే,
నా ఇప్పుడు ఐ అండర్స్టాండ్ సార్, మీరు రీసెంట్గా జరిగిన కాన్వర్సేషన్స్ వల్ల మీరు నాకు క్వశ్చన్ అడుగుతున్నారని, డెంటల్ సర్జన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా లేదా అంటే. సార్ ఈ 3 ఇప్పుడు మాకు రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి సార్, మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నాను సార్. ఎన్ఎంసి, డిసిఐ ఈ 2 అలోపతిక్కి మనకు ఉన్నాయి సార్. ఓకే, వీళ్ళు ఏ స్పెషాలిటీస్ అయితే చెయ్యాలి అని చెప్పారో వాళ్ళే చేయాలి సార్. ఓకే, వీళ్ళు ఏమన్నారు, ఎన్ఎంసి చెప్పింది ఏంటి, ప్లాస్టిక్ సర్జరీ అండ్ డర్మటాలజిస్ట్ విత్ సర్జికల్ ఎక్స్పోజర్. ఓకే, డిసిఐ ఏమంటుంది, డిసిఐ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటుంది. సో ఇది క్లియర్ సార్ ఇది. ఓకే, ఇప్పుడు ఐఎమ్ కమింగ్ టు యర్ పాయింట్ సార్. సో మీరు నెక్స్ట్ ఏమన్నారు, డెంటల్ సర్జన్స్ అంటున్నారు సార్. యాక్చువల్గా మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అనే వర్డ్ మీరు ఎప్పుడు విన్నారు సార్? ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ చేయండి సార్. ఓకే, డెంటల్ సర్జరీ తర్వాతనే కదా. కరెక్ట్. అయితే ఇప్పుడు ఇది ప్రాబబ్లీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్ పీపుల్లో. ఓకే, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ని వాళ్ళు ఇంకా దే స్టిల్ రెఫర్ యాజ్ అ డెంటల్ సర్జన్. డెంటల్ సర్జన్ అదొక మిస్టేక్ అవుతుంది సార్. అది వై అలా ఎందుకు అవుతుంది అంటే ప్రాబబ్లీ మా ఓకే అవేర్నెస్ వీడియోస్ ఎక్కువ లేవు మీడియాలో. సో అందువల్ల పీపుల్ ఆర్ రియల్లీ నాట్ అండర్స్టూడ్ ఫుల్లీ ద టర్మ్ ఆఫ్ మ్యాక్సిలోఫేషియల్. ఇది ఏదో కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. మీ వరకు ఎందుకు సార్, మా ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఉన్నారు సార్ చాలా మంది. అన్ఫార్చునేట్లీ నువ్వు డెంటల్ సర్జన్ కదా అంటారు. సో వెన్ దే రెఫర్ ఇట్ ఈస్ లైక్ దట్ సార్. సో బట్ డెంటల్ సర్జన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా అంటే సార్ ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు సార్? అవసరం లేని కన్ఫ్యూజన్ ఎందుకు సార్? డైరెక్ట్గా ఆర్టీఏ రాయండి సార్, డీసీఐకి రాయండి సార్. అందులో డీసీఐకి రాయకపోయినా నేను ఒక కొత్త గ్రౌండ్ వర్క్ చేసిన. రైట్, ఆ గ్రౌండ్ వర్క్లో ఏంటంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అనేది క్లియర్గా ఉంది. కరెక్ట్. వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్ఎంసి కానీ లేదు డీసీఐ కానీ ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేయలేదు. ఫస్ట్ మ్యాక్సిలోఫేషియల్ సర్జనే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ప్లాస్టిక్ సర్జన్ చేసుకోవచ్చు, ఇంకా మీరు అన్నట్టు డెర్మటాలజీ సర్జికల్ ఎక్స్పోజర్ ఉన్నది చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి నాకు అనిపించేది ఏంటి అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్, మాస్టర్ ఆఫ్ డాక్టర్ అనేది ఉంటుంది పీజీలో. మీకు ఎండిఎస్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్ రైట్. కానీ ఒక మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్ అన్నప్పుడు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీకి ఎలిజిబిలిటీ ఉంది అనేది ఈ మిస్ అవుతానం అనేది నా బాధ. అయితే ఇప్పుడు ఎందుకు మిస్ అవుతారంటే మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్ అంటారు మిమ్మల్ని, కానీ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్లో మీరు అన్నట్టు 8 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 8 బ్రాంచెస్లో వన్ ఆఫ్ ది మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. ఈ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ ఏంది, ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, మీరు అన్నట్టు ఫేస్కి సంబంధించి నెక్కి సంబంధించింది ఏదైనా జాగవచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకా మీకు ఆ పార్ట్ ఆఫ్ అనాటమీ ఎంతైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ ప్రకారం మీరు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేటస్ ఏంటి అంటే వాళ్ళు మరి పెద్ద మనుషులు అలా మాట్లాడకూడదు, కానీ డెంటల్ సర్జన్లు అనే వర్డ్ వాడితే అది అందరి మనోభావాలు దెబ్బతింటాయి. నేను అనేది మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే మార్కెట్లో మనం ఒక మాట మాట్లాడేటప్పుడు పబ్లిక్ వాయిస్ ఇచ్చేటప్పుడు డెంటల్ సర్జన్ అని పర్టికులర్గా మనం మాట్లాడకూడదు. బీడిఎస్ డాక్టర్స్ అయినా వాళ్ళు చదువుకున్నాకనే బీడిఎస్ అని పెట్టుకుంటారు. కానీ మనం మాట్లాడేది పద్ధతిగా మాట్లాడదాం. కరెక్ట్. ఎందుకంటే హ్యూమన్ వాల్యూస్ పెరగాలి మనకి. సో దాని మీద నా బాధ. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మా కన్సర్న్ కూడా అదే సార్. ఇప్పుడు మేమేమంటున్నామంటే డెంటల్ సర్జన్స్ని చేయకూడదు అని చెప్పినప్పుడు కామన్గా ఏమవుతుందంటే ఆ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ని కూడా ఇంక్లూడ్ చేసేస్తారు. సో ఇప్పుడు అలా కాకుండా సార్ వీ విల్ బి వెరీ హ్యాపీ ఒకవేళ మీరు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఆర్ వీళ్ళు చేసుకోవచ్చు అని మీరు ఒక మాట మీరు అక్కడ క్లారిటీ పెడితే మాకు ఈరోజు ఎవరైతే క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారో ఆ పరిస్థితి మాకు ఉండదు సార్. ఎందుకంటే ఈరోజు ప్రతి స్పెషాలిటీకి వాళ్ళ ఎక్స్పోజర్, వాళ్ళకి కావాల్సిన ప్రాపగాండా అవసరం సార్. ఓకే, ఇది కోఎగ్జిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మేడం చెప్తారు అసలు ఏంటి అనేది. సో ఎప్పుడైతే ఈ పెద్ద మనుషులు ఈ డెంటల్ సర్జన్స్ చేయకూడదు అంటే ది షుడ్ బి స్పెసిఫిక్ అండి. ఓకే, మీరు ఎవరి గురించి చెప్తున్నారు అనేది స్పెసిఫిక్గా ఉండాలి. మ్యాక్సిలోఫేషియల్స్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సార్ వీ హ్యావ్ నో కంప్లైంట్ సార్. ఓకే, ఎందుకంటే వీఆర్ రెగ్యులేటెడ్ సార్. వీఆర్ రెగ్యులేటెడ్. మాకు మా గార్డియన్ డీసీఐ మాకేం చెప్తే మేము అది చేస్తాం సార్. ఓకే, సో మేము కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది డిఎంహెచ్ఓ చూస్తుంది, జిహెచ్ఎంసీ చూస్తుంది.
మిగతా అథారిటీస్ ఏవేవైతే ఉన్నాయో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ బయోమెడికల్ వాళ్ళు చూసుకుంటారు సార్. సో ఇవన్నీ మేము కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా అనేది మా దాన్ని ఏమంటారు అంతరాత్మకు తెలుసు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే సార్. సార్ దీని కన్క్లూజన్ ఏంటి అంటే అందరు చూపించమ్మా, ముగ్గురు చూపించు. దీని కన్క్లూజన్ ఏంటంటే సార్, అనవసరమైన అపోహలు, అనవసరమైన రూమర్స్ వద్దని నేను అంట. ఫస్ట్ థింగ్. రెండోది, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను మాట్లాడి వీడియో చేస్తున్నా అంటే ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి నాకు ఫస్ట్. కరెక్ట్. డెంటల్ సర్జన్స్ ఈజ్ బీడిఎస్, ఓకే రైట్. దెన్ ఆఫ్టర్ ఎండిఎస్ కూడా ఉంది. ఎండిఎస్లో కూడా 8 బ్రాంచెస్ ఉన్నాయి. 8 బ్రాంచెస్లో ద 1 బ్రాంచ్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ maxillofacial సర్జరీ అనేది ఒక పార్ట్, ఒక స్పెషల్ బ్రాంచ్. అది ఆ ఒక్క స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని కూడా అందులో కలిపి అనకూడదు నేను అనేది అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే డెర్మటాలజీ ప్లాస్టిక్ సర్జరీని ఎంత స్పెసిఫై చేసి మాట్లాడుతున్నారో అందులో జనరల్ సర్జన్లు ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్లు ఉన్నారు, న్యూరో సర్జన్ అలా అనట్లే కదా. వాళ్ళు పర్టికులర్గా డెర్మటాలజిస్టులు కానీ ప్లాస్టిక్ సర్జన్లు కానీ చేయాలి. కానీ చేసే క్రమంలో ఆ మాట్లాడే క్రమంలో maxillofacial సర్జన్ కూడా డెంటల్ వాళ్ళు చేయొచ్చు అనేది చెప్పాలి. అది చెప్పి నిజంగా బీడిఎస్ వాళ్ళు కనుక అది చేస్తే తప్పు సార్. బీడిఎస్ నేను అంటా సార్, బీడిఎస్ వాళ్ళు కనుక ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్పు నేను ఒప్పుకుంటా. ఎందుకంటే దాని ఎలిజిబుల్ లేదు. కానీ వాళ్ళు కూడా బేసిక్ ఓపీ చూసి మీకు రెఫర్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ సార్. అది ఎందుకంటే రైట్. సో అట్లాంటప్పుడు మనం ఈ గందరగోళం అంతా సృష్టించద్దు. బీడిఎస్ రాగానే వాటికైనా నోరు తెరిచి నేను 2 పనులు చూసిపోయినంటే ఇలా కొట్టు కాదు. వాళ్ళ హెడ్ అండ్ నెక్ వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు సార్ నాకు ఇలా ఉంది సార్. ఇంకొక చిన్న కరెక్షన్ సార్, ఐ వాంట్ టు స్టాప్ ఇట్ హియర్. ఏంటంటే బీడిఎస్ డాక్టర్స్, డెంటల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇది పళ్ళ డాక్టర్ కాదు సార్, ఓరల్ క్యావిటీకి సంబంధించిన డాక్టర్స్. ఓకే, అది నేను చెప్పట్లేదు సార్, అది డెఫినేషన్ సార్ అది. రైట్. ఓకే. సో మన దరిద్రం ఏంటంటే సార్ యాక్చువల్గా చెప్పాలి, ఈ మూవీస్ హ్యావ్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ us. రైట్. ఓకే. వీళ్ళు ప్రతి ప్రొఫెషన్ని దాన్ని డిగ్రేడ్ చేశారు సార్. సార్ ఒక మంచి నోబెల్ ప్రొఫెషన్ సార్ డెంటిస్ట్రీ. ఓకే. ప్రతి ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబెల్ ప్రొఫెషన్ సార్. ఓకే. అందులో డెంటిస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ సార్. ప్రతి ఒక్కరికి ఒక డెంటిస్ట్ అనేది అవసరం పడుతుంది సార్. ఓకే. సో ప్రతి పర్సన్ అటువంటి ప్రొఫెషన్ని మరీ అలా ఇలా తీసి పడేయటం మంచిది కాదు. ఓకే. మాట్లాడకూడదు. ఎవరో ఇద్దరు కొంతమంది ప్రొఫెషన్లో కొంచెము డిగ్రేడ్ చేసి అంటే వాళ్ళు రూల్స్ బ్రేక్ చేస్తున్నారంటే ఇట్ షుడ్ నాట్ రిఫ్లెక్ట్ ఆన్ ద కంప్లీట్ ఫ్రాటర్నిటీ మీద మనం చేయలేము కదా సార్. చేయలేము. వాళ్ళని పనిష్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. మీరు వాళ్ళని పనిష్ చేసి విల్ స్టాండ్ ఫర్ యూ. అది ఎవరి మధ్య అట్లాంటి ఇనిషియేట్ తీసుకుంటే ఎవరు కూడా అర్థం దాన్ని కోఆపరేషన్ చేస్తాం. సో అలాగా ప్రతి ప్రొఫెషన్కి వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఉండాలి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈ కన్ఫ్యూజన్స్ అనేది ఉండకూడదు. దాంట్లో పబ్లిక్ ఇబ్బంది పడుతుంది సార్. నేను కొంచెం టైం నేను బయట స్పెండ్ చేశాను సార్, ఇండియా బయట. సో సర్ప్రైజింగ్గా నేను అక్కడ maxillofacial సర్జరీ అంటే ఏంటి అనేది నేను ఎక్కువ ఎవరికి అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సార్ అక్కడ బయట. ఎందుకంటే వాళ్ళ అవేర్నెస్ అలా ఉంది. దే నో సార్ ఎవ్రీథింగ్. సార్ మీరు బిలీవ్ చేయరు, నేను మిడిల్ ఈస్ట్లో కూడా ఉన్నాను. మిడిల్ ఈస్ట్లో ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్లో maxillofacial సర్జరీకి ఒక పర్టికులర్ టర్మ్ ఉంది సార్. ఆ టర్మ్ నేను చెప్పగా వాళ్ళు మీ ఏంటి ప్రొఫెషన్ అని ఎవరైనా అడిగితే నేను ఫలానా టర్మ్ చెప్తే సో ఇమీడియట్గా వాళ్ళకి తెలుసు maxillofacial సర్జరీ అని. కానీ మనం ఇండియాలో ఎలా ఉందంటే maxillofacial సర్జరీ చెప్పిన తర్వాత నేను చాలా కష్టపడాల్సి వస్తుంది సార్. ఒక 10-15 minutes నేను ఆ మనిషి మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది నేను నా స్పెషాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరంటే మేమే సార్. మేమే రెస్పాన్సిబుల్. ఎందుకంటే వీ డిడ్ నాట్ స్ప్రెడ్ ద ప్రాపర్ అవేర్నెస్. అంటే వై అంటే బికాస్ అట్ దట్ టైమ్ వెన్ ఐ వాజ్ గ్రాడ్యుయేటింగ్ ఆర్ బిఫోర్ మై నాకంటే ముందు సీనియర్స్ ఏంటంటే ఆ టైంలో లిమిటెడ్ రిసోర్సెస్ సార్. అవునవును. ఆ టైంలో వీఆర్ ద జనరేషన్ వేర్ వీఆర్ స్విచింగ్ ఫ్రమ్ టీవీ టు ఫోన్స్. అంటే బిఫోర్ 2000 ఆఫ్టర్ 2000 ఉంది ద వేరియేషన్స్ ఇస్ మోర్, చాలా ఎక్కువ ఉంది. సో నౌ గోయింగ్ ఫర్దర్ మనకి ఈ ఫీల్డ్లో చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు హాస్పిటల్స్లో మేము చూస్తున్నాము
చాలామంది మంచి మంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎంప్లాయ్ అవుతున్నారు. స్టిల్ వీఆర్ ఇన్ ద పార్ట్ టైం కానీ ఒక డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంట్స్ అవ్వటం అవన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సార్. అండ్ వీఆర్ హోపింగ్ దట్ ఎవ్రీ maxillofacial surgeon they will always remain proud of whatever they are. Right. I don't think so nobody will regret, sir, whatever they are doing. సార్ ఇప్పుడు మన బాధ్యత ఏంది అని అంటే ఈ కన్ఫ్యూజన్ స్టేటస్ వద్దు సార్. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 2 స్టేట్లకి, తెలుగు స్టేట్స్కి ఈ అంటే ఈ ఒక రూమర్ ఒకటి ఉంది. ఈ రూమర్ని మీరు ఏ విధంగా క్లియర్ చేయగలుగుతారు అది నాకు ఒక్క ఫైనల్గా చెప్పండి సార్. చెప్పేసి ఇప్పటిదాకా నేను మాట్లాడిన దానిలో కూడా ఒక కంక్లూజన్కి అయితే నాకు వచ్చిన, కానీ పబ్లిక్ కూడా రావాలి. ఓకే సార్, ఇప్పుడు మనం మాట్లాడేది మన ఫెటర్నిటీ అనేది అట్లాంటిది సార్. చాలా మటుకు ప్రొసీజర్స్ అనేవి ఇప్పటికీ ఓవర్లాప్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. మన సిలబస్లో కానివ్వండి, మన ఇఫ్ యూ సీ the whole even Gazette also, if you see, we are tied up with multiple specialities, super specialities. It's a neurosurgeon, orthopedic, plastic surgeons, and all other people, ophthalmologist. So not just core maxillofacial surgery, this also implies in aesthetic surgeries as well. Yes, of course. అంటే ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు పుట్ ఫార్వర్డ్. ఐ హ్యావ్ సీన్ ఇన్ ఇండియా ఆల్సో, అవుట్ సైడ్ ఇండియా ఆల్సో. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈఎన్టీ సర్జన్స్ డూయింగ్, ఎగ్జాంపుల్, rhinoplasty. Amazing job, sir. They do very nicely. Like, output is amazing. I also worked with plastic surgeons. Their result also really fantastic, amazing. And I have seen our own fraternity people, maxillofacial surgeons, doing the same procedure because it falls under our category. Yes. We have also seen our teacher teaching us that and giving amazing result, similar pattern. Yes. So దీంట్లో ఎవరు ఏది చేయాలి అని ఇట్స్ నాట్ ద క్వశ్చన్. హూ ఈస్ గివింగ్ ద బెస్ట్ అనేది కూడా ఇది కాంపిటీషన్ కాదు సార్. వాట్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ గివ్ యాజ్ అన్ అవుట్పుట్ ఫర్ ద పేషెంట్ అనేది మనం మైండ్లో పెట్టుకుంటే ఇట్ విల్ బీ అ బెటర్ ప్లేస్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్ అండ్ అదర్ వర్కింగ్ టుగెదర్ అనేది వెన్ ఇట్ కమ్స్ everybody's mindset, it will be a definitive better place. Absolutely. So I absolutely agree with you, Andy. Endukante we also got trained Andy during PG gaani tarvata gaani memu vere specialties tho kuda mem pan chesamu. We have seen it is all like memu learning stage lo kuda mem vallato unnamu, ippudu kuda mem vallతో pan chestunamu. So it is a very good feeling to work together. Yes. Ippudu if somebody is doing unethical practice, we also stand for an unethical practice against the unethical practice. So deentlo I don't think so any confusion undalandi. So nothing against anybody personally or any, there is no separate agenda about against anything else. Absolutely. We want to give the best that we can with our knowledge andi. Adi enta matku మా నాలెడ్జ్ని యూటిలైజ్ చేసి అది పేషెంట్స్కి ఎలా మనం సర్వ్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్, బై ద వే maxillofacial surgery is not restricted to only hair transplant. అది కూడా ఒకటి ఇంపార్టెంట్. చాలా ఈ రోజు అది ఒక ట్రెండింగ్ టాపిక్ కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతున్నామండి. బట్ అదర్వైజ్ దేర్ ఆర్ సో మెనీ సర్జరీస్ ఇన్ maxillofacial. ట్రామా కానీ ఫేషియల్ ట్రామా, ఆర్థోగ్నాటిక్ సర్జరీ అండ్ స్కల్ బేస్ సర్జరీస్ కూడా చేస్తారు, క్లెఫ్ట్ ప్యాలెట్ సర్జరీస్, ఓరల్ క్యాన్సర్, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ అండి. ద వర్స్ట్ థింగ్ ఏంటంటే టుడే వీఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ సంథింగ్, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది దాని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాము. యాక్చువల్లీ ఈ ప్రొసీజర్స్ అన్ని ప్రీవియస్లీ కూడా చాలా మంది చేస్తున్నారు, మేము కూడా చేస్తూ ఉన్నాము, అదర్ maxillofacial సర్జన్స్ కూడా చేస్తానే ఉన్నారు ప్యారలల్గా. కానీ ఎప్పుడు అది ప్రాజెక్ట్ అనేది కాలేదు. వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఇస్ హూ ఎవర్ ఇస్ డూయింగ్,
please, you can use the media to showcase your talent. Maxillofacial surgeons, please come out and show what amazing work that you are doing. That's one suggestion that I can give you. So thank you so much, Andy. Thank you so much, sir. Thank you so much for giving us an opportunity, sir. ఎందుకంటే ఈరోజు మీ ద్వారా మేము ఒక మా స్పెషాలిటీ గురించి in this crisis time probably, the social media crisis time, we are able to convey some message to the public. మొత్తం ఏంటంటే ప్రజలకి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం అయితే మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.